కోటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కోట మండల తహసీల్దార్ జైజైరావు చేతుల మీదుగా వేసవికాలం చలివేంద్రులు ప్రారంభం. జనార్దన్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ దినోత్సవ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని బడిలోకి రానివ్వలేదు, గుడిలోకి రానివ్వలేదు. బడిలోకి రానివ్వకపోయినా ఈ దేశంలో ఎవరు చదవలేనంత అత్యుత్తమమైనటువంటి చదువులు చదివాడు. అన్టచబుల్స్గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి రక్షణ కొరకు నిలిచాడు. ఆయనే కనుక ఈ దేశంలో పుట్టకుండా ఉండుంటే ఇప్పుడు ఇవాళ మనకి ప్యాంట్ లేదు, ఈ చొక్కా లేదు, ఈ స్కూటర్లు లేదు, ఈ కారులు లేవు, ఈ బంగళాలు లేవు, ఈ మంచి ఫుడ్ లేదు. అనే దీనమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని బయటేయడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడి కొలంబియా లాంటి యూనివర్సిటీల్లో, లండన్ లాంటి లండన్ లాంటి యూనివర్సిటీల్లో చదివి మనకు రక్షణగా నిలిచాడు. ఇవాళ ఆర్వీ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ అంబేద్కర్ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ బాటలో, అంబేద్కర్ ఏం చెప్పాడు, అంబేద్కర్ ఏం చేయమన్నాడు అది మాత్రమే చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఆర్వీ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ బయలుదేరింది. తప్పకుండా ఆర్వీ ఫౌండేషన్ అంబేద్కర్ చెప్పినటువంటి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి ముందుకున్నది. దయచేసి అందులో కూడా అంబేద్కర్ను మాత్రమే, అంబేద్కర్ సిద్ధాంతాన్ని మాత్రమే ప్రచారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది.
ముఖ్యంగా ఈ మా కార్యక్రమాలకి మేము 29వ తారీఖున ఇదే ప్లేస్లో మేము ఆర్వీ ఫౌండేషన్ తరఫున ఒక సెలవేంద్రం ఏర్పాటు చేశాం. ఇవాళ 2వ సెలవేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రారంభిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మాకు సహకరిస్తున్నటువంటి మా మిత్రులు, మా ఫౌండేషన్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.